వెక్టార్స్ 4 మార్క్స్ బేబీ బుల్లెట్ బుక్ నుంచి సెకండ్ ఎస్ఏక్యూ అమ్మ ఇది. క్వశ్చన్ చూడండి, దీనికంటే ముందు చేసాం కదా, అది జాగ్రత్తగా వినండి. తర్వాత ఈ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎందుకంటే మీకు ఆ క్వశ్చన్ వస్తే ఈ క్వశ్చన్ చూడకుండా ట్రై చేయండి. సొల్యూషన్ చూడాల్సిన అవసరం లేదు, చూడకుండా ట్రై చేయండి. ఏమన్నా అర్థం కాకపోతే మళ్ళీ ఈ సొల్యూషన్ ఓపెన్ చేసి చూడండి, ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. షో దట్ ద 4 పాయింట్స్ 6a + 2b - c, 2a - b + 3c, -a + 2b - 4c, -12a - b - 3c ఆర్ కోప్లానర్స్ వేర్ a, b, c ఆర్ నాన్ కోప్లానర్ వెక్టార్స్. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమిచ్చాడు. ఒక 4 పాయింట్స్ ఇచ్చాడు మనకు. ఆ 4 పాయింట్స్ అంట, ఇప్పుడు ఈ 4 పాయింట్స్ ఏంటి, కోప్లానర్స్ అంటున్నాడు. ఎప్పుడైనా కానీ కోప్లానర్ అవ్వాలంటే మనం బాక్స్ పీక్యూ పిఆర్ పిఎస్ అని ఫైండ్ చేస్తాం కదా, దాని వాల్యూ అనేది 0 అయిపోవాలి, ఓకేనా? అది 0 అయితేనే అది కోప్లానర్. 0 కాకుండా మీకు వేరే వాల్యూ వచ్చిందా, అది కోప్లానర్ కాదు, ఓకేనా? అర్థమైంది కదా? ఇది ఫార్ములా అమ్మ కింద రాసింది నేను. ప్రీవియస్ ప్రాబ్లం ఒకసారి చూడండి, ఫార్ములా ఏంటి అనేది నీట్గా రాశాను నేను. మళ్ళీ మీకు టైం వేస్ట్ వీడియో లెంతీ అవుతుందని చెప్పి నేను ఇక్కడ క్లియర్గా రాయలేదు, సరేనా? ఫస్ట్ ఓపీ, ఓక్యూ, ఓఆర్, ఓఎస్గా రాసుకోండి ఇచ్చిన వాటిని. ఇప్పుడు ఫస్ట్ పిఆర్ ఫైండ్ చేద్దాం, సరేనా? పిఆర్ ఎలా ఫైండ్ చేస్తాం, పొజిషన్ వెక్టార్స్ కదా, పొజిషన్ వెక్టార్స్ నుంచి ఫైండ్ చేస్తాము, ఓకేనా? సో పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓక్యూ, సారీ పీక్యూ మా ఫస్ట్ ఫైండ్ చేయాల్సింది, ఓకేనా? పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఓక్యూ మైనస్ ఓపీ, 2a - b + 3c minus of 6a plus 2b minus c. 2a minus 6a ఎంతమ్మా, -4a, minus b minus 2b minus 3b, 3c plus c plus 4c. ఇది pq వాల్యూ. సేమ్ ఇలాగే పిఆర్ వాల్యూ కూడా ఫైండ్ చేయండి, ఓకేనా? pq తర్వాత పిఆర్, ఇది ఫార్ములాలో పిఆర్ రాయచ్చు, ఓకేనా? ఇది పిఆర్ వాల్యూ ఫైండ్ చేయండి. పిఆర్ ఈక్వల్స్ టు ఓఆర్ మైనస్ ఓపీ. ఇప్పుడు దీని వాల్యూస్ రాయండి. ఓఆర్ అంటే -a + 2b - 4c మైనస్ ఆఫ్ 6a + 2b - c, ఓకేనా? ఇప్పుడు చూడండి, -a - 6a -7a, 2b - 2b రెండు క్యాన్సిల్ అవుతాయి, -4c + c, -4c + c ఏమవుతుంది, -3c అవుతుంది. ఇది పిఆర్ వాల్యూ. దీని తర్వాత ఏం చేద్దాం మనం, పిఆర్ వాల్యూ నెక్స్ట్ పిఆర్ అయిన తర్వాత పిఎస్ ఫైండ్ చేద్దాం, సరేనా? పిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఓఎస్ - ఓపీ. ఓఎస్ అంటే -12a - b -3c, ఓపీ అంటే -6a + 2b - c. ఇప్పుడు చూడండి అమ్మా, దీని వాల్యూ -12a - 6a ఏమవుతుంది, -18a అవుతుంది కదా. సో -18a - b -2b అవుతుంది, -3b అవుతుంది ఇది. తర్వాత -3c + c -2c. పిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా? ఫైనల్గా ఏం చేయాలి మనం ఇప్పుడు, బాక్స్ పీక్యూ పిఆర్ పిఎస్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం ఎలా ఫైండ్ చేస్తాం, డిటర్మినెంట్, ఓకేనా? బాక్స్ అంటే డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. దీని కోఎఫిషియంట్స్ రాసుకోండి అమ్మా. పీక్యూ కోఎఫిషియంట్స్ వచ్చి -4 -3 4, పిఆర్ కోఎఫిషియంట్స్ వచ్చి -7 0 -3, పిఎస్ కోఎఫిషియంట్స్ వచ్చి -18 -3 -2 ఇంటూ ఏబీసీ రాసుకోవాలి అకార్డింగ్ టు ఫార్ములా. ఇప్పుడు చేయండి ఏమొస్తుందో, -4 ఇంటూ దాన్ని రో కాలం క్లోజ్ చేస్తే 0 ఇంటూ -2 మైనస్ ఆఫ్ -3 ఇంటూ -3 మైనస్ ఆఫ్ -3. ఎందుకంటే ఇక్కడ ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది కదా మనం చేసేది డిటర్మినెంట్ రూల్ కదా అది. సో -3 ఇంటూ దీన్ని రో కాలం క్లోజ్ చేసుకుంటే ఏమొస్తుంది, -7 ఇంటూ -2 మైనస్ ఆఫ్ -18 ఇంటూ -3. తర్వాత +4 ఇంటూ దీన్ని క్లోజ్ చేసుకుంటే ఇప్పుడు 7 ఇంటూ -3 మైనస్ ఆఫ్ -18 ఇంటూ 0. ఇక్కడ దాకా అర్థమైంది కదమ్మా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. ఇంటూ బాక్స్ ఏబీసీ తప్పకుండా రాసుకోండి. నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి రాయట్లేదు, మీరు ఇక్కడ రాయండి ఇది, సరేనా? బాక్స్ ఏబీసీ అనేది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. -4 ఇంటూ
-4 ఇంటూ ఏమొస్తుంది -9 ప్లస్ 3 ఇంటూ -40. సో ఇక్కడ డైరెక్ట్గా రాయను, నేను స్టెప్ రాస్తాను. +3 ఇంటూ 14 - 54 ప్లస్ 4 ఇంటూ 21 - 0 ఇంటూ బాక్స్ ఏబీసీ. ఇది తప్పకుండా రాయండి బాక్స్ ఏబీసీ అనేది. కొంతమంది బాక్స్ ఏబీసీ మర్చిపోతే వాళ్ళు మార్క్స్ కట్ చేస్తారు మనకు ఎగ్జామ్లో. జాగ్రత్తగా రాయండి. -4 ఇంటూ -9 వచ్చి 36 ప్లస్ ఇదేమవుతుంది చూడండి 3 ఇంటూ -40 ప్లస్ 4 ఇంటూ 21 ఇంటూ బాక్స్ ఏబీసీ. ఆ తర్వాత ఏమొస్తుంది చూడండి 36 - 120 ప్లస్ 84 ఇంటూ బాక్స్ ఏబీసీ. ఇదేమవుతుంది చూడండి 36 + 84 120 అవుతుంది. 120 - 120 ఇంటూ బాక్స్ ఏబీసీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ బాక్స్ ఏబీసీ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు ఏం రాయాలంటే ఫైనల్గా పీక్యూ పిఆర్ పిఎస్ రెండు కోప్లానర్స్ అని రాయాలి మనం, ఆర్ కోప్లానర్స్. ఓకేనా? ఇక్కడ దాకా రాస్తే చాలు, నెక్స్ట్ ఏం పాయింట్స్ అవసరం లేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఛానల్ నిలబడాలంటే సబ్స్క్రైబ్ చేయాలి. మీకు ఛానల్ నిలబడాలని ఉంటే మనసులో సబ్స్క్రైబ్ చేయండి. వదిలేస్తే మాత్రం ఛానల్ నిలబడదమ్మా, నలుగురికి రాదు. ఓకేనా?